సండే వచ్చిందంటే నీసు కూర కోసం కోసుకుంటారు ఒక్కొక్కళ్ళు. మా ఇంట్లో తెచ్చేదాకా ఓ బాధ, తెచ్చినంక ఓ బాధ. తెచ్చేదాకానేమో తే అంటారు మా పిల్లలు. తెచ్చినంకనేమో ముక్కులు అటు ఇరుత్తరు, మూతులు ఇటు ఇరుత్తరు. నాన్ వెజ్ వండి పక్కకు పెట్టి పప్పుచారు చేసినా, పప్పుచారు పోసుకొని 2 రోజులు తినమన్నా తింటారు. అంత ఇష్టం మా వాళ్ళకి పప్పుచారు అంటే. నిజానికి చెప్పాలంటే మా ఇంట్లో అసలు ఎక్కువ నాన్ వెజ్ వండుకోము. అది మీకు తెలిసిందే. నా వీడియోస్‌లో నాన్ వెజ్ వీడియోస్ అయితే ఎక్కువ ఉండవు. కాకపోతే ఏమైంది ఈసారి అనంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు అయిపోయింది. ఖాళీ టైం దొరికింది కదా! కాసేపు ఫోను చూద్దామని తీశాను. అంతే కంటిన్యూగా నాన్ వెజ్ వీడియోలు వరుసగా వస్తూనే ఉన్నాయి. ఎంత స్కిప్ చేసి చూసినా మళ్ళీ నాన్ వెజ్జే వస్తుంది. ఇంక టెంప్ట్ అయిపోయా. వెంటనే మా పతిగారికి నా విన్నపం ఆలకించా. మా పతిగారైతే కరిగిపోయి నా విన్నపాన్ని ఆజ్ఞాపించారు. తీసుకొస్తానులే అని మాటిచ్చారు. ఇంకేముంది సాయంత్రం వచ్చేసరికి ఏదో ఒకటి స్పెషల్‌గా చేసి పెడదామని రెగ్యులర్‌గా వైట్ రైస్ కాకుండా బగారా రైస్ వేద్దాంలే అని బాస్మతి రైస్‌తో అయితే బగారా వేసి ఇంకా మా వారి కోసం అయితే ఎదురు చూశాను. చికెన్ తీసుకొని రాగానే కడిగి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశా. చివరాఖరిలో అయితే ఎవరెస్ట్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అన్నీ ఏసేసి చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ అందరికీ తెలిసిందే కాబట్టి నేనైతే ఈ వీడియోలో ప్రాసెస్ ఏమీ చెప్పలేదు. కానీ నేను ఈసారి ఎప్పటిలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశా కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఇంతకీ వీడియోల ప్రభావం మీ పైన ఉండిందా? కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.